హలో గుడ్ ఈవినింగ్ ఫ్యాన్స్. ఈరోజు హాట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతి చిన్న సూక్ష్మ దేశం. ఇక్కడ జనాభా కేవలం 33 మంది మాత్రమే. ఆ దేశం ఏమిటి, ఆ దేశపు చరిత్ర ఏంటిది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి ఆ వివరాలు ఏంటి, ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కోట్ల ప్రజలు నివసిస్తుంటారు. కొన్ని దేశాల్లో లక్షల మంది మాత్రమే నివసిస్తుంటారు కదా. అయితే ఇక్కడ మాత్రం కేవలం 33 మంది మాత్రమే నివసిస్తున్నారు ఈ దేశంలో. మరి ఆ దేశం ఏమిటి, అది ఎక్కడ ఉంది, అంత తక్కువ మందితో ఆ దేశం ఎలా ఏర్పడింది, దీని చరిత్ర ఏమిటి అనేది, ఈ దేశం గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇది అమెరికాలోని నెవడా ఎడారిలో ఉన్నటువంటి ఒక చిన్న స్వయం ప్రకటిత దేశం. దీనిని ఏ దేశం అధికారికంగా గుర్తించలేదు, కానీ తనను తాను స్వతంత్ర సూక్ష్మ దేశంగా చెప్పుకుంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాలలో ఒకటి. ఈ దేశం పేరు మోలోసియాను 1977లో కెవిన్ బాగ్ అతని స్నేహితుడు ప్రారంభించారు. తమ ఇంటిని కొత్త దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ఇప్పటికీ ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేస్తూనే ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి ప్రతిదీ నడుపుతున్నాడు. ఈ చిన్ని దేశానికి దాని సొంత అజెండా, జాతీయ గీతం, కరెన్సీ చట్టాలు అన్నీ ఉన్నాయి. కేవలం 33 మంది నివాసితులు కెవిన్ కుటుంబానికి చెందిన వారే. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది చాలా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి దేశం. అధ్యక్షుడు కెవిన్ వారికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసి అన్ని విషయాలను పంచుకుంటాడు. ఇది ఒక చిన్న పర్యటన, కానీ ఒక సందర్శకుడు ఎప్పటికీ మర్చిపోడు. పర్యాటకులు మొలోసియాలోకి ప్రవేశించినప్పుడు వారి పాస్పోర్టుపై నిజమైన దేశాన్ని సందర్శించినట్టుగానే స్టాంపు వేస్తారు. మొలోసియాలో ఒక చిన్న దుకాణం, ఒక లైబ్రరీ, శ్మశాన వాటిక, కొన్ని అధికారికంగా కనిపించే భవనాలు ఉన్నాయి. కెవిన్ అతని కుటుంబం అన్నీ స్వయంగా చూసుకుంటారు. సందర్శకులు దేశాన్ని పర్యటించవచ్చు, కానీ 2 గంటలు మాత్రమే ఈ దేశంలో పర్యటించాలి. ఈ మొలోసియాల స్వాతంత్ర చిహ్నంగా సజీవంగా ఉంచాలని కెవిన్ బాగ్ కల. ఆయన తన దేశం కోసం కొన్ని చట్టాలను, నియమాలను సృష్టించారు. ఆయన అభిరుచి 40 సంవత్సరాలు పైగా మొలోసియాను కొనసాగించింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇది నాటి హాట్ టాపిక్. థ్యాంక్ యూ.